Hello friends, welcome to Techno Science Club. Today's our important and interesting topic in classification of elements and the periodic table. Classification of elements and the periodic table. Next topic, that is in properties of elements. Properties of elements lo 6 types of properties of elements lo valency is over and the what is atomic radius is over. Next property of element is ionization energy. In this class we learn about what is ionization energy and what factors that ionization energy depends అనేటటువంటి టాపిక్ ని ఈ రోజు మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ది టాపిక్. Welcome back friends. Classification of elements of the periodic table. In the lesson classification of elements in the periodic table, the topic that is the properties of elements. In these properties of elements, what is valency is over, what is the atomic radius is over, and how they are behave in periods and groups, increases or decreases. These are all learned. In this class we learned about ionization energy and how the ionization energy is there in periods and groups. These are all things is learned in this video. Let's go to the video. First of all, ionization energy. In the properties of elements, third property is ionization energy. This ionization energy, what is meant by ionization energy, what is the definition of ionization energy is the energy required to remove an electron from the outermost orbit or shell of an atom. ఒక ఆటమ్ యొక్క అవుటర్మోస్ట్ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డో ఆ ఎనర్జీనే అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అన్ ఆటమ్. ఈ ఆటంలో రకరకాల షెల్స్ ఉన్నాయి, న్యూక్లియస్ ఉంది మధ్యలో, న్యూక్లియస్ చుట్టూ కూడా షెల్స్లో ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ద అవుటర్ మోస్ట్ చివరగా ఉన్నటువంటి ఈ షెల్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. అవుటర్ మోస్ట్ షెల్ అంటారు, అవుటర్ షెల్ ఆర్ అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ వ్యాలెన్సీ షెల్ ఎలా అయినా అంటారు. ఈ వ్యాలెన్సీ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ రిక్వైర్డో ఆ ఎనర్జీనే అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అని, రెండో ఎలక్ట్రాన్ని కూడా రిమూవ్ చేస్తే, ఒకవేళ ఆ షెల్లో రెండో ఎలక్ట్రాన్ కూడా ఉన్నట్లయితే ఆ సెకండ్ ఎలక్ట్రాన్ని కూడా రిమూవ్ చేస్తే దానిని సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అని అంటారు. సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. సో అలర్ట్ అవుతుంది కాబట్టి న్యూక్లియస్. సో ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ ఒక గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి ఒక ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే అవసరమో ఆ ఎనర్జీనే ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. దీన్ని IE1తో చూపిస్తాం. ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీతో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఆ ఆటము ఒక అయాన్గా ఫామ్ అవుతుంది, గ్యాసియస్ అయాన్. ఈ విధంగా ఫామ్ అవుతుంది, M ప్లస్ అయాన్గా ఫామ్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయబడింది. అదే ఆటమ్ నుంచి, అదే M ప్లస్ గ్యాసియస్ అయాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ని కూడా రిమూవ్ చేయడానికి IE2 అయోనైజేషన్ ఎనర్జీ 2 సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ, కొంత ఎనర్జీని యూజ్ చేసి ఇంకొక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఆ ఆటమ్ కాస్త M+2 అయాన్గా, గ్యాసియస్ అయాన్గా ఫామ్ అవుతుంది. ఇలా ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అని, సెకండ్ ఎలక్ట్రాన్ని కూడా రిమూవ్ చేసినట్లయితే సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ ద అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ డిపెండ్స్ అపాన్. అయోనైజేషన్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, దీన్ని తెలుసుకోబోయే ముందు మనం ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే పీరియడ్స్లో గ్రూప్లో ఎలా ఉంటుంది అయోనైజేషన్ ఎనర్జీ. అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ decreases from
టాప్ టు బాటమ్ ఇన్ ద గ్రూప్స్లో అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. టాప్ నుంచి బాటంకి వచ్చేటప్పటికి అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. వై? బికాస్ టాప్ నుంచి బాటంకి వచ్చేటప్పటికి ఒక్కొక్క షెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక గ్రూప్లో టాప్లో ఉండేటటువంటి ఆటమ్ నుంచి డౌన్లో ఉండేటటువంటి ఆటమ్కి వచ్చేటప్పటికి ఎలిమెంట్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క షెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. షెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ రేడియస్ పెరుగుతుంది. అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఎంత పెద్ద సైజ్ అయితే అంత అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. వై? బికాస్ ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇది ఒక చిన్న ఆటమ్, ఇది ఒక పెద్ద ఆటమ్. దీంట్లో 2 షెల్స్ మాత్రమే ఉన్నాయి, దీంట్లో మాత్రం 4 షెల్స్ ఉన్నాయి. ఓకేనా? నంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ఈ చివరి ఆర్బిటాల్ ఏదైతే వాలెన్సీ షెల్ ఆర్ అవుటర్ మోస్ట్ షెల్ ఉందో ఆ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైన న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎలా ఉంటుంది? దూరంగా ఉండడం వల్ల. ఎందుకంటే ఎక్కువ షెల్స్ ఉండడం వల్ల న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే అట్రాక్షన్ పవర్ తక్కువగా ఉంటుంది. బై ద లెస్ అట్రాక్షన్ పవర్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ అవుటర్ మోస్ట్ షెల్ ద అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ లెస్. తక్కువ అయోనైజేషన్ ఎనర్జీ ఉంటే చాలు ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేయచ్చు, ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. దూరంగా ఉంటే న్యూక్లియస్ అంతగా పట్టించుకోలేదు, అంతగా దాని మీద ఎఫెక్ట్ చూపించలేదు కాబట్టి ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేస్తున్నామంటే తక్కువ అయనైజేషన్ ఎనర్జీ అవసరమవుతుంది, కొంచెం ఎనర్జీతోనే దాన్ని రిమూవ్ చేయొచ్చు. కాబట్టి షెల్స్ పెరిగే కొద్దీ, అటామిక్ రేడియస్ పెరిగే కొద్దీ న్యూక్లియస్ అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ షెల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ number of shells and the increasing of atomic radius. And next, ionization energy is increases in the periods from left to right. Periods లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పీరియడ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటప్పటికి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ ఇక్కడ షెల్స్ పెరగట్లేదు. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ ఎక్కడా కూడా ఒకే ఎలక్ట్రాన్స్ నంబర్ పెరుగుతుంది కానీ షెల్ పెరగట్లేదు కానీ ఎలక్ట్రాన్ నంబర్ పెరగడం వల్ల న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఆ ఎలక్ట్రాన్స్ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్స్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కష్టమవుతుంది, ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ద అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియడ్ అండ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డిక్రీజెస్ ఇన్ ద గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇదే క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ద అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ ఏ ఫ్యాక్టర్స్ పైన అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్ అవుతుంది అనేటటువంటి విషయం కూడా చూద్దాం. ద అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద ఫస్ట్ వన్ న్యూక్లియస్ చార్జ్, సెకండ్ వన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, థర్డ్ వన్ పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఫోర్త్ వన్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఫిఫ్త్ వన్ అటామిక్ రేడియస్. దీస్ 5 ఫ్యాక్టర్స్ పైన అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందా, అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుందా ఒక యాటమ్కి లేదా ఒక ఎలిమెంట్కి అనేది దేని ప్రకారం చెప్పవచ్చు అంటే ఈ 5 ఫ్యాక్టర్స్ ప్రకారం చెప్పవచ్చు. ఫస్ట్ ఫ్యాక్టర్ చూడండి, న్యూక్లియస్ ఛార్జ్. ఇఫ్ న్యూక్లియస్ ఛార్జ్ ఈజ్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. ఇందాకే చెప్పాను మీకు న్యూక్లియస్ యొక్క ఛార్జ్. ఈ 2 ఆటమ్స్ని మీరు చూడండి, ఈ 2 ఆటమ్స్లో దేనికి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది? ఈ చిన్న ఆటమ్కి దగ్గరగా ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ పైన. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కష్టం. కాబట్టి ఎక్కువ న్యూక్లియర్ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే, తక్కువ సైజు ఉన్నప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ కావాలి దీంతో పోలిస్తే. నెక్స్ట్, మోర్ న్యూక్లియర్ ఛార్జ్, మోర్ అయనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్ ఫ్యాక్టర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ మెంట్ బై స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఒక యాటంలో న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి షెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ న్యూక్లియస్ యొక్క అట్రాక్షను చివరి షెల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ అట్రాక్షన్ చివరి షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పైన తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ షెల్స్ అన్నీ కూడా అడ్డం వస్తాయి, ఒక స్క్రీన్స్ లాగా అడ్డం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైన ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ ఉన్నటువంటి షెల్, ఈ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఈ 3 షెల్స్ అనేవి దాని యొక్క అట్రాక్షన్ పవర్ని అడ్డుకుంటూ ఉంటాయి, స్టాప్ చేస్తూ ఉంటాయి, ఒక స్క్రీన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఈ అట్రాక్షన్ పవర్ అనేది
ఫస్ట్ షెల్ గుండా వెళ్ళాలి, దాని నుంచి సెకండ్ షెల్ గుండా వెళ్ళాలి, దాని నుంచి థర్డ్ షెల్ గుండా వెళ్ళాలి, దాని తర్వాత ఫోర్త్ షెల్లో గుండా వెళ్ళాలి. కాబట్టి ఈ ఫోర్త్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైన న్యూక్లియస్ యొక్క ఛార్జ్ని ఈ మధ్యలో ఉండేటటువంటి 3 షెల్స్ అనేవి స్క్రీన్స్ లాగా పనిచేసి అడ్డుకుంటూ ఉంటాయి. అందుకని అవుటర్ మోస్ట్ షెల్స్ పెరిగే కొద్దీ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పైన న్యూక్లియర్ యొక్క ఛార్జ్ తక్కువగా ఉండడానికి కారణము ఈ మధ్యలో ఉన్నటువంటి షెల్స్ అన్నీ కూడా స్క్రీన్స్ లాగా పనిచేసి ఆ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ పవర్ని చివర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ దాకా చేరకుండా చేస్తాయి, తగ్గిస్తాయి అట్రాక్షన్ పవర్ని. దీనిని మనము షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని చెప్తాము. సో షీల్డింగ్ ఎఫెక్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా పరిశీలిద్దాం. లిథియం గమనించినట్లయితే లిథియం అటామిక్ నెంబర్ 3 అండ్ సీజియం అటామిక్ నెంబర్ 35. సీజియంలో ఎక్కువ షెల్స్ ఉంటాయా, లిథియంలో ఎక్కువ షెల్స్ ఉంటాయా? ఎస్, సీజియంలో ఎక్కువ షెల్స్ ఉంటాయి. కాబట్టి సీజియంలో మోర్ షెల్స్, లెస్ అట్రాక్షన్ బై ద న్యూక్లియస్, సో లెస్ అయనైజేషన్ ఎనర్జీ. మోర్ షెల్స్, లెస్ అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ ద ఎలక్ట్రాన్స్, సో లెస్ అయనైజేషన్ ఎనర్జీ. అంటే షెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల సీజియం యొక్క అటామిక్ నెంబర్ ఎక్కువగా ఉంది, దాని ప్రకారం షెల్స్ ఎక్కువగా ఉంటాయి. షెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ చివరి షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైన న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ తక్కువగా ఉండడం వల్ల దాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు, కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. రిమూవ్ చేయడానికి పట్టేటటువంటి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. కాబట్టి నెక్స్ట్ ఫ్యాక్టర్ గమనించినట్లయితే పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్. ఆర్బిటాల్ మీ అందరికీ తెలుసు, ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అంటున్నాం. దాన్ని ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. ఈ ఫస్ట్ ఆర్బిట్కి సెకండ్ ఆర్బిట్కి మధ్యలో ఆర్బిటాల్స్ ఉంటాయి. సెకండ్ ఆర్బిట్కి థర్డ్ ఆర్బిట్కి మధ్యలో ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. సో ఆర్బిటాల్స్ ఏమంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్స్ అని ఉంటాయి, ఇంకా ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్ యొక్క పెనిట్రేటింగ్ పవర్ పైన కూడా అయనైజేషన్ ఎనర్జీ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే పెనిట్రేటింగ్ పవర్ 4s ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, దాని తర్వాత పి ఆర్బిటాల్కి కొంచెం తక్కువ, దాని తర్వాత డి ఆర్బిటాల్కి కొంచెం తక్కువ, దాని తర్వాత ఎఫ్ ఆర్బిటాల్కి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ గమనించినట్లయితే బెరీలియం గమనించినట్లయితే అటామిక్ నెంబర్ 4 దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. బోరాన్ అటామిక్ నెంబర్ 5 దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. సో చిట్ట చివరి వ్యాలెన్సీ ఆర్బిటాల్ బెరీలియంలోనేమో ఎస్, బోరాన్లోనేమో పి. ఈ ఎస్, పి రెండు ఆర్బిటాల్లో దేనికి ఎక్కువ పెనిట్రేటింగ్ పవర్ ఉంటుంది? ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ పెనిట్రేటింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి బెరీలియం ఈజ్ having high penetrating power, so the ionization energy of beryllium is more than boron. So less penetrating power ఉంటుంది కాబట్టి less ionization energy ఉంటుంది బోరాన్కి బెరీలియం కన్నా. కాబట్టి బెరీలియంకి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది because of high penetrating power of beryllium. Beryllium has high ionization energy than boron because boron యొక్కలో ఉన్నటువంటి 2p ఆర్బిటాల్ కన్నా బెరీలియంలో ఉన్నటువంటి 2s ఆర్బిటాల్ యొక్క పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బెరీలియం అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ బోరాన్ అయనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్ టాపిక్ గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇఫ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ మోర్. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే, ఒక ఆటమ్ స్టేబుల్గా ఉంటే దానికి హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ ఫుల్లీ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ గనక ఆర్బిటాల్స్ ఉన్నట్లయితే వాటిని మనం స్టేబుల్ అంటాం. స్టేబుల్ అని ఎప్పుడు అంటాము? చిట్ట చివరి ఆర్బిటాల్ ఫుల్గా ఫిల్ అయినా లేకపోతే హాఫ్ ఫిల్డ్ అయినా సరే దాన్ని స్టేబుల్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రెండు గమనించినట్లయితే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గమనించినట్లయితే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4, నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే చివరి ఆర్బిటాల్ 2p అనేది నైట్రోజన్లో హాఫ్ ఫిల్ అయి ఉంది. యాక్చువల్గా పి ఆర్బిటాల్ 6 ఎలక్ట్రాన్స్ నింపొచ్చు, కానీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పి అనేది హాఫ్ ఫిల్డ్ అయిపోయింది ఇక్కడ నైట్రోజన్లో. కాబట్టి హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్ ఉన్నటువంటి నైట్రోజన్ ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది ఆక్సిజన్ కన్నా. సో ద నైట్రోజన్ హ్యావ్ స్టేబుల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దాన్ ఆక్సిజన్. సో నైట్రోజన్ హ్యావింగ్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ దాన్ ఆక్సిజన్.
Next topic is next factor is atomic radius. If atomic radius is more, ionization energy is less. ఫస్ట్లో నేను చెప్పాను మీకు న్యూక్లియర్ ఛార్జ్ చెప్పేటప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ తక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది? దాని యొక్క షెల్స్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, షెల్స్ నెంబర్ ఇంక్రీజ్ అయితే రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రేడియస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే దాంట్లో నంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువగా ఉన్నాయి. నంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే న్యూక్లియర్ యొక్క ఛార్జ్ చివరి ఎలక్ట్రాన్ పైన తక్కువగా ఉందని అర్థం. తక్కువగా ఉంది కాబట్టి ఎఫెక్టివ్ ఆ ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు, కాబట్టి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ అవసరం అవుతుంది. సో అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డిక్రీజెస్. మోర్ అటామిక్ సైజ్, లెస్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ విధంగా 5 ఫ్యాక్టర్స్: న్యూక్లియర్ ఛార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అటామిక్ రేడియస్. ఈ 5 ఫ్యాక్టర్స్ పైన అయనైజేషన్ ఎనర్జీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు మనం క్లాస్ కొంచెం లెందీ అయినప్పటికీ కూడా ఈరోజు క్లాస్లో మనం వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ హౌ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ బిహేవ్స్ ఇన్ గ్రూప్స్, పీరియడ్స్లో ఎలా అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్స్లో తగ్గటం, డిక్రీజ్ అవటం, పీరియడ్లో ఇంక్రీజ్ అవటం జరిగింది. అదేవిధంగా అయనైజేషన్ ఎనర్జీ ఒక 5 ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటాయి, ఎలా డిపెండ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే, అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి. ఫ్రెండ్స్ కొత్త వ్యూవర్స్ అనేట్లయితే దయచేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేయండి. దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నారంటే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదే విధంగా అనేక రకాలైనటువంటి సైన్స్ రిలేటెడ్ సైన్స్ క్లాసెస్ కానీ, సైన్స్ క్విజెస్ కానీ, మ్యాథ్స్ క్లాసెస్ కానీ, మ్యాథ్స్ క్విజెస్ కానీ, ఇంకా కొత్తగా సబ్జెక్ట్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ కూడా మీరు చూసి జ్ఞానాన్ని పొందాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలు కనుక ఉన్నట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి సమాధానం కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.